హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫెస్టివల్లో అన్నం, పప్పు, చిత్రాన్నం అన్నీ అయిపోయినాయి. మా ఆయన ఈరోజు మార్నింగే మార్కెట్కి వెళ్ళి గుత్తొంకాయలు తెచ్చాడు. అందుకే గుత్తొంకాయలు ప్రిపేర్ చేద్దామనేసి రెడీ చేసేస్తున్నాను. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. నేను కూడా ఎప్పుడు ఈ గుత్తొంకాయ అయితే చేయలేదు. మా ఇంట్లో మా అక్కని అడిగి ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ముందుగా అయితే ఒక 3 చెక్క, కొంచెం 2 ఇంచుల చెక్క, 3 లవంగాలు వేసాను. అండ్ అలాగే కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని బాగా ఇలా నున్నగా మిక్సీ పట్టేసుకున్నాను. కొబ్బరి బాగా నున్నగా పట్టుకుంటే బాగుంటుంది అనేసి. అండ్ అలాగే వేయించుకున్న శనగిత్తనాలు పక్కన పెట్టుకున్నాక దాన్ని పొట్టు తీసుకొని అవి కొద్దిగా తెల్ల నువ్వులు, కొంతమంది నల్ల నువ్వులు కూడా వేసుకుంటారు, టేస్ట్ బాగుంటుంది అనేసి. నా దగ్గర అవైలబుల్లో నల్ల నువ్వులు అయితే లేవు, తెల్ల నువ్వులు ఉన్నాయని తెల్ల నువ్వులు వేసుకున్నాను. చూసారు కదా, ఈ రెండింటి కూడా మిక్సీ పట్టుకున్నాను. అండ్ అందులోకి కొద్దిగా అల్లము, ఒక 5-6 వెల్లుల్లి, అండ్ ఒక ఆనియన్లో హాఫ్ మాత్రమే వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే. అండ్ కారం తగ్గట్టు ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను. అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను. అండ్ ఒక 3 పండిన టమోటాలు వేసుకున్నాను. అండ్ కొద్దిగా కొత్తిమీర, అండ్ రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి. గుత్తొంకాయ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులోకి. నేను దీంట్లోకి వాటర్ కంటే ఆయిలే ఎక్కువ వేసి మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది అసలు. మీకు టేస్ట్ అనేది సాల్ట్ దీంట్లోకి వేసుకుంటేనే బాగుంటుందండి, మనం పైగా వేసుకుంటే అంత బాగా అనిపించదు. అండ్ పసుపు కూడా వేసాను, స్కిప్ చేసాను సారీ. అండ్ ఒక పెనం తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మిగిలిన కట్ చేసుకున్నాం కదా ఆ హాఫ్ ఆనియన్ ఇప్పుడు కట్ చేసుకొని తిరువాతలోకి వేసేసుకుంటున్నానండి. ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే మగ్గించుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు, ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్స్ అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం మసాలా నింపి పెట్టుకుంటాం కదా వంకాయలోకి, సో అవైతే పెట్టేసుకుంటున్నానండి. నీట్గా చెదరకుండా మసాలా పెట్టింటాం కదా, సో మనం ఎక్కువ కదిపితే మసాలా అనేది అంతా బయటకు వచ్చేస్తుంది. సో స్మూత్గా హ్యాండిల్ చేసుకొని పెట్టుకోవాలి అందులోకి. ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు వంకాయలు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేము ఒక 5-7 మినిట్స్ వరకు తిప్పుతూ మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత చూసారు కదా ఆ విధంగా కలర్ అయితే వచ్చేసాయి. అండ్ ఇంకా సపరేట్ మిగిలి ఉంటుంది కదా మనకు మసాలా, ఆ మసాలా అనేది బాగా వంకాయలకు పట్టేటట్టు అటు ఇటు బాగా ఒక 2-3 మినిట్స్ వరకు బాగా తిప్పాలి. చూసారు కదా ఆయిల్ అంతా ఎలాగా వస్తుందో పైకి. అండ్ అందులోకి మిక్సీ జార్లోకి లాస్ట్లో మనకు వాటర్ ఎంత సరిపోతాయి అంత వాటర్ వేసుకోవాలి. గుత్తొంకాయ అంటే చిక్కగా ఉంటేనే, బాగా గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. నీళ్ళగా ఉంటే అంతేం అనిపించదు. వంకాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి బాగా. మధ్య మధ్యలో మూత తీస్తూ ఎలా ఉందా ఏమో అని చూసుకోవాలి. చూసారు కదా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చిత్రాన్నం కాంబినేషన్ అండ్ గుత్తొంకాయ వచ్చి చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి గుత్తొంకాయ చిత్రాన్నం కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిత్రాన్నం మొన్ననే కాబట్టి ఫెస్టివల్కి చేశాను, ఇంక ఈరోజు చేసే అంత టైం కూడా లేదు, అంత ఓపిక కూడా లేదు, బేజారు అనిపిస్తుంది మరి మాటికి. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్.